ఆదివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపులాయపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలపల్లి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 200 కోట్ల రూపాయలను మంజూరు చేయించడమే కాకుండా నిధుల విడుదల ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో నిధులు ఏర్పాటు చేశామని చెప్పారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అందరూ బాగున్నప్పుడే దేశం, రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, ఇందులో భాగంగా ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, ఆగస్టు మొదటి వారంలో 1,50,000 రూపాయలలోపు రైతులకు రుణమాఫీ వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని, ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. 32,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తున్నామని, అన్నదాతలు సుఖంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా ఇటీవల డిఎస్సి పరీక్షలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వారిజాల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో 2 కోట్ల రూపాయలతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే వాటిని మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూడి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వరరావు, డిఎస్పీ శివరాం రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. गुरुणोल्लगोत्रोद्भवस्य वेंकटरेड्डी नामधेयस्य धर्मपत्नी सविता नाम्नी दंपत्यो धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम गृहे अखंड लक्ष्मी प्राप्त्यर्थम భగవంతుడే నాకు ఈ అవకాశం కల్పించినందుకున్నాను. ఎందుకంటే నేను కోరుకున్నాను కాబట్టి నల్గొండ కానీ ఇతర సాయిబాబా దేవాలయాల్లో ప్రతి సంవత్సరం అన్నదానాలు ఏం చేస్తున్నాను. కానీ ఈరోజు నిజంగా మంచి పుణ్యయాగం చేయడం నేను ఒకటే